హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో సండే మార్కెట్‌కి షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. సో, సండే మార్కెట్‌లో ఏమేమి తీసుకున్నాము అనేది నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే ప్లాన్ అయితే ఏం లేదు. స్లిప్పర్స్ అయితే లేవు. నాకు, పెద్దోడికి, చిన్నోడికి లేవన్నమాట. సో, వాటిని తీసుకోవడానికైతే వెళ్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా ఏమేమి తీసుకుంటానో చూసేయండి. సో, వెళ్దాం రండి. సో, ఇదేనండి సండే మార్కెట్. సో, లైన్గా షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫిక్స్డ్ రేటు. ఎవరు ఒక షాప్లో ఏ కాస్ట్ అయితే ఉంటుందో ఆ అన్ని షాపుల్లో ఆల్మోస్ట్ అదే కాస్ట్ అనమాట. మనం అడగడానికి అస్సలు ఉండదు. సో, ఇదైతే అసలు అబ్బాయిల బట్టల కంటే అమ్మాయిల బట్టలు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ గాగ్రాస్ కానీ, ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ, గౌన్లు కానీ అసలు ఎంత బాగున్నాయో, క్యూట్ క్యూట్గా చాలా బాగున్నాయి. అప్పుడు అనిపిస్తుంది ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగున్నో ఈ గౌన్లన్నీ కొనేయచ్చు అనిపిస్తుంటుంది. చాలా 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 బాగున్నాయి అన్నమాట. సో, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చాలా బాగున్నాయి. అలాగే స్లిప్పర్స్ తీసుకోవాలి అన్నాం కదా, సో తీసుకుంటున్నాను అనమాట. తీసుకున్నాను కూడా. ఇలాగ ఈ పిల్లలతో అస్సలు వీలు కాలేదు వీడియో తీద్దాము అంటే. మొత్తానికి ఏమేమి కొన్నాము అనేది నేను మీకు ఇప్పుడు ఇంటికి వచ్చాక మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇవైతే పెద్దోడి కోసం తీసుకున్నాను షార్ట్స్. ఇవి వచ్చి వీటి కాస్ట్ వచ్చేసి 100కి 3 ఇచ్చారనమాట. సో, ఇవన్నమాట. సో, రెడ్, బ్లూ, ఇంకోటి పింక్లో తీసుకున్నాను లైట్. ఇవి వచ్చేసి చిన్నోడికి నువాన్ష్కి తీసుకున్నాను. ఇవి కూడా 100కి 4 వచ్చినాయి. సో, ఈ 4 వచ్చేసి నువాన్ష్ కోసం తీసుకున్నాను. అస్సలు లేవన్నమాట. సో, నాకు అవసరం అనిపించింది, అందుకే తీసుకున్నాను. అవసరం లేకుండా అస్సలు తీసుకోకూడదు. ఎందుకు వేస్ట్ ఖర్చు చెప్పండి. సో, ఇదైతే ఆర్య కోసం తీసుకున్నాను. క్లాత్ చాలా బాగుంది. సో, ఈ టైప్లో మొత్తం 4 తీసుకున్నాను. నువాన్ష్కి 2 తీసుకున్నాను, అంటే చిన్నోడికి 2 తీసుకున్నాను, పెద్దోడికి 2 తీసుకున్నాను. ఇదైతే పెద్దోడి కోసం తీసుకున్నాను. ఆ కలర్ ఒకటి, అంటే కెమెరాలో కొంచెం కలర్స్ వేరేగా కనపడుతున్నాయి, యాక్చువల్గా రియల్ కలర్స్ వేరే ఉన్నాయి అన్నమాట. సో, ఇవైతే బ్లూ ఒకటి, ఇంకోటి సంథింగ్ ఏదో కలర్ అది. అవి 2 అలాగే సేమ్ కలర్ లాగా కనపడుతున్నాయి. సో, వీటిలో 2 చిన్నోడికి తీసుకున్నాను, 2 పెద్ద అబ్బాయికి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 ఏమో పడింది. సో, మీకు ఎంఆర్పి కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 330, సరే కనపడ 330 ఉంది చూడండి. కానీ యాక్చువల్గా వాళ్ళు 330 అయితే తీసుకోలేదు, 250 తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 కూడా తీసుకున్నాను. ఇంకో 2 టీషర్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆర్యాకి ఎక్కువ టీషర్ట్స్ అయితేనే కంఫర్ట్ అనమాట. సింపుల్గా ఉండాలి వాడికి. హెవీ బట్టలు అయితే వాడు అస్సలు వేసుకోడు. సో, ఇవి 2 కూడా నేను ఆర్యాకే తీసుకున్నాను, అంటే పెద్దోడికి తీసుకున్నాను. సో, ఇదైతే లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, కెమెరాలో అలా కనిపిస్తుంది. ఇది కూడా బాగుంది. సో, వీటిలో 2 షర్ట్స్ 2 తీసుకున్నాను ఆర్య కోసం. నెక్స్ట్ ఇవైతే నా కోసం తీసుకున్నాను స్లిప్పర్స్. ఇది ఆక్వా లైట్ కంపెనీ నుంచి. సో, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడినాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆర్య కోసం తీసుకున్నాను. ఈ వేరే మోడల్లో చూసినాం కానీ ఆర్య అయితే అవైతే అస్సలు నచ్చలేదు వాడికి. నాకు ఇవే కావాలి అన్నాడు. సో, అవి తీసుకున్నాము. అవి 280 రూపీస్ పడినాయి. ఇవి వచ్చేసి నువాన్ష్ కోసం తీసుకున్నాను, చిన్నోడి కోసం. ఇవి కూడా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పడినాయి. సో, 150 రూపీస్ ఇవైతే నువాన్ష్కి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో, 4 టీషర్ట్స్, అలాగే ఇంకో 2 ఎక్స్ట్రా, అలాగే మా ముగ్గురికి స్లిప్పర్స్ తీసుకున్నాను, అండ్ అలాగే షార్ట్స్ తీసుకున్నాను. సో, ఇదనమాట సండే మార్కెట్లో నేను చేసిన షాపింగ్. ఎంత కాస్ట్ అయి ఉంటుంది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో, చెప్పడం మర్చిపోయాను, నాప్కిన్స్ కూడా తీసుకున్నాను అండి. ఒకటి వచ్చి 20 రూపీస్ పడింది. సో 4 తీసుకున్నాను.
సో ఇదండి షాపింగ్ బ్లాగ్. నీ నచ్చాయి నీకు? బాగున్నాయా? ఇదిగో